హలో మామాస్, నేను మీ జింబాయి మరి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? ఇంట్లో ఉండి బ్యాగ్ ఎలా గ్రో చేయాలో తెలియట్లేదా మామాస్? చెప్పరా, చెప్పు. నేనున్నది అందుకే కదా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, పూర్తి వరకు చూసి నేర్చుకో. ఏదైనా తప్పుంటే క్షమించండి, నేను మీ వాడిని గుర్తించండి గురు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించా. దయచేసి గుర్తించు. ఈ 2 5 kg డంబుల్స్తో ఇంట్లో ఉంటే బ్యాక్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసి నేర్చుకోండి మామాస్. ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్ మామాస్. దీంట్లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ బెంట్ ఓవర్ డంబుల్ రోస్ అనమాట. ఈ వేరియేషన్ పేరు వినగానే మీకు అర్థమైపోయి ఉండాలి మామాస్, ఇది ఎలా చేయాలా ఏంది కథ అనేసి. ఒకవేళ అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు మామాస్, నేను అందుకే కదా ఉన్నా, డీటెయిల్గా చెప్తా చూడండి. సింగిల్ ఆర్మ్ బెంట్ ఓవర్ డంబుల్ రోస్ అంటే ఏంటంటే మామాస్, డంబుల్ని ఒక చేతనే పట్టుకొని కొంచెం ముందుకు బెండ్ అయ్యి చేతిని అయితే వెనకలో అయితే ఉండాలి మామాస్. సేమ్ ఎలా అంటే ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి మామాస్, సేమ్ టు సేమ్ ఎలాగైతే పర్ఫామ్ చేయాలి మీరు కూడా. దీన్ని నేను 3 sets 25 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను అనమాట ఈచ్ సైడ్. ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నా చూడండి మామాస్, ఇలా చూపిస్తున్న విధంగా అయితే పర్ఫామ్ చేయాలన్నమాట ఈ వేరియేషన్ని. ఏ వేరియేషన్ అయినా సరే, ఏ వర్కౌట్ అయినా సరే మామాస్, స్లోగా అండ్ కన్సిస్టెన్సీగా వెయిట్లు పెంచితే అయితే వర్కౌట్ని అయితే కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి బెంట్ ఓవర్ రోస్ విత్ డంబుల్స్ మామాస్, చూపిస్తున్నా చూడండి. ఈ వేరియేషన్ ఎలా పర్ఫామ్ చేయాలంటే 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఇందాక సింగిల్ హ్యాండ్తో చేశారు కదా, ఇప్పుడు డబుల్ హ్యాండ్తో చేయాలన్నమాట. ఫస్ట్ వేరియేషన్కి సెకండ్ వేరియేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మామాస్. ఫస్ట్ వేరియేషన్ అనేది సింగిల్ హ్యాండ్తో పర్ఫామ్ చేస్తారు అండ్ సెకండ్ వేరియేషన్ అనేది డబుల్ హ్యాండ్తో పర్ఫామ్ చేస్తారనమాట. దట్స్ జస్ట్ స్మాల్ డిఫరెన్స్ మామాస్. ఫస్ట్ది అయితే సింగిల్ హ్యాండ్తో పర్ఫామ్ చేస్తావు, సెకండ్ది అయితే డబుల్ హ్యాండ్తో పర్ఫామ్ చేస్తావు, అంతే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ చూపిస్తున్నా చూడండి మామాస్, ఇదే మామాస్ మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి. దీని పేరు రివర్స్ గ్రిప్ బెంట్ ఓవర్ రోస్ మామాస్, చూపిస్తున్నా చూడండి. ఇదే అనమాట వేరియేషన్ని నేను 3 sets 30 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను మామాస్, అలా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో. ఫస్ట్ సెట్ అయితే 2 kgsతో చేశాను మామాస్, సెకండ్ సెట్ 5 kgsతో చేశాను అండ్ థర్డ్ సెట్ వచ్చేసి 15 kgsతో అయితే పర్ఫామ్ చేశాను అనమాట. ఒరిజినల్ వేరియేషన్ ఇది మామాస్, చూపిస్తున్నా చూడండి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బెంట్ ఓవర్ మిడిల్ రోస్ మామాస్, చూపిస్తున్నా చూడండి. బ్యాక్ నువ్వు ఏ వేరియేషన్ పర్ఫామ్ చేసినా సరే మామాస్, ఈ పొజిషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. వేరియేషన్ నేను ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో 3 sets 15 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను అనమాట. నాకు బ్యాక్ వర్కౌట్లో బాగా నచ్చిన అండ్ నేను బాగా మెచ్చిన వేరియేషన్ అయితే ఇదే మామాస్. దాని పేరే బెంట్ ఓవర్ బార్బెల్ రోస్ మామాస్. ఈ వేరియేషన్ అయితే నేను 3 sets 50 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను అనమాట ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో. 15 reps కాదు మామాస్, 50 reps అనమాట. ఇది నాకు ఎంతో బాగా నచ్చిన వేరియేషన్ కాబట్టి నేను దీన్ని 2 different ways అయితే పర్ఫామ్ చేశాను మామాస్. ఒకటి బెంట్ ఓవర్ నార్మల్ గ్రిప్ బార్బెల్ రోస్ అనమాట, ఇంకోటి బెంట్ ఓవర్ రివర్స్ గ్రిప్ బార్బెల్ రోస్ అనమాట. ఈ రెండింటిని కూడా 50 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను మామాస్. నేను ఎలా చేయాలో కూడా చూపిస్తున్నా చూడండి మామాస్. ఈ వేరియేషన్ని ఇంత పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా పర్ఫామ్ చేయండి. అండ్ లాస్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే డంబుల్స్ రగ్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. ఎలా చేయాలో కూడా చూపిస్తున్నా చూడండి. నేను డంబుల్స్ రగ్స్ ఎక్కువ పర్ఫామ్ చేయలేదు మామాస్, జస్ట్ 3 sets 10 reps వరకు అయితే పర్ఫామ్ చేశాను అనమాట. వెయిట్ అయితే ఎక్కువైపోయింది మామాస్, అందుకే పర్ఫెక్ట్గా కనిపించట్లేదు అనమాట వేరియేషన్. అండ్ ఈ వేరియేషన్తో అయితే మనం వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసాం మామాస్. అండ్ ఇది మామాస్ ఈరోజు వీడియో. ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకు రావాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ వీడియో కంప్లీట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను బాయ్ బాయ్. నేను మీ జింబాయ్. నా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మామాస్, కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఇంగ్లాండ్తో ఇదేనా మొదటి వీడియో మామాస్, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మీకు కొంచెం టైం ఉంటే ఆ తప్పు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గురు.